ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేకోత్సవంలో శ్రీ వేణుగోపాలుని సేవించిన భక్తులు. ఉత్సవ సుగంధాలను వెదజల్లిన అలిపిరి సప్త గోప్రదక్షిణ మందిరం. చక్కటి సమన్వయంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతం. టీటీడీ అధికారులు, జిల్లా యంత్రాంగానికి ఈవో అభినందనలు. తిరుమలలో డైల్ యువర్ ఈవో కార్యక్రమం. నారాయణవనంలో ఘనంగా వేదాంత దేశికుల తిరునక్షత్రోత్సవం. తిరుచి ఉత్సవంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వేదాంత దేశికుల దర్శనం. భద్రాచలంలో అత్యంత కోలాహలంగా రామ్లీలా ఉత్సవం. భక్తుల జయ శ్రీరామ్ నామస్మరణతో ప్రతిధ్వనించిన దసరా మండపం. విజయవాడలో కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలు పరిసమాప్తం. శాస్త్రోక్తంగా చండీ హోమం, మహాపూర్ణాహుతి. గోవిందుని, గోమాతను ఒకే పుణ్య ప్రదేశంలో సేవించి భక్తులు ముగ్ధులయ్యారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ప్రతి శుక్రవారం గోమాతల సన్నిధిలో కొలువుదీరిన గోపాలుడికి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అభిషేకోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆశ్వయుజ మాసం శుక్రవారం ఉదయం స్వామివారికి అర్చకులు సకల ఉపచారాదులను పూర్తి చేసి సంకల్ప పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళాలతో అభిషేక సేవను నయన మనోహరంగా నిర్వహించారు. అనంతరం పుష్పమాలను అలంకరించి అష్టోత్తరాలతో అర్చించారు. ఆపై ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలను విజయవంతం చేసినందుకు టీటీడీ సిబ్బందికి, జిల్లా పోలీసు యంత్రాంగానికి, శ్రీవారి సేవకులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ధన్యవాదాలు తెలియజేశారు. తిరుమలలోని అన్నమయ్య భవన్లో శుక్రవారం ఉదయం డైల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సమయంలో ప్రత్యక్షంగా మాడవీధులలో కొన్ని వేల మంది భక్తులను కలిశానని, వారందరూ టీటీడీ అందిస్తున్న సేవలను ఎంతో బాగున్నాయని సంతోషం వ్యక్తం చేశారని తెలియజేశారు. అనంతరం డైల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా భక్తులు ఇచ్చిన సూచనలు, సలహాలను సావధానంగా విన్న ఈవో వారి సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులు అందరితో 5 సంవత్సరాల తర్వాత డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో మాట్లాడుకోవడం నాకు ఎంతో సంతోషం, ఆనందం కలిగిస్తూ ఉంది. ఎంతోమంది భక్తులు, అదేవిధంగా ఎంతోమంది టీటీడీ ఉద్యోగస్తులు, వారందరి ఆశీస్సుల మేరకు, స్వామివారి అనుగ్రహం మేరకు గవర్నర్ ముఖ్యమంత్రి వారిలో నాకు ఈ రెండోసారి టీటీడీ ఈయోగా అవకాశం ఇవ్వడం, వారికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలుపుకుంటాను. గత 20 రోజుల్లో 4 మాడా వీధుల్లో కానీ, అన్నప్రసాదం భవనంలో కానీ, అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కానీ సామాన్య భక్తులతో మాట్లాడుతూ ఉంటే చాలామంది భక్తులు నేను రెండోసారి ఈ యోగా రావడం వల్ల సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారు అంతమంది భక్తులు నా మీద పెట్టుకున్నటువంటి నమ్మకం, ఇంకా నా మీద ఉన్నటువంటి ఏదైతే చిత్తశుద్ధితో నేను పని చేసుకోవాలన్న భక్తుల కోసం ఈ సందర్భంగా నేను భక్తులందరికీ తీసుకోబోతున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా సామాన్య భక్తులకి ఇంకా మేలు చేసే విధంగా, వారందరికీ మెరుగువైనటువంటి సేవలు అందించే విధంగా
24 గంటల పాటు కృషి చేస్తానని ఈ సందర్భంగా మీరందరికీ హామీ ఇస్తా ఉన్నాను. చాలామంది భక్తులు బ్రహ్మోత్సవంలో టీటీడీ ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా దాని పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లో ఉండి, కంపార్ట్మెంట్లో ఉండి, 4 మాడ వీధుల్లో గంటల కొద్దీ నిరీక్షించి అటు ఏమో మూలమూర్తిని, అదేవిధంగా వాహన సేవల్ని దర్శించుకున్నారు. ఎంతో ఓపికగా, అత్యంత సహనంతో భక్తులు నిరీక్షించడంతో పాటు టీటీడీకి పూర్తిగా తమ సహకారాన్ని అందించారు. మీరందరూ అందించినటువంటి సహకారం దానివల్లనే ఈ బ్రహ్మోత్సవం అంత సజావుగా నిర్వహించేటువంటి అవకాశం టీటీడీకి లభించిందని తెలియజేస్తూ మీరందరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. భక్తులు అందరూ కూడా టీటీడీ అందించినటువంటి అన్నప్రసాదాలు కానీ, పారిశుద్ధ్య సేవలు కానీ, విద్యుత్ అలంకరణలు, పుష్పాలంకరణలు, రవాణా సదుపాయాలు, శ్రీవారి సేవకులు ఇచ్చినటువంటి సేవలు, భద్రత తదితర సేవలను టీటీడీ చాలా చక్కగా అందించిందనేది తెలియజేశారు, ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికార యంత్రాంగం అందరికీ, అదేవిధంగా శ్రీవారి సేవకులకి అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా బ్రహ్మోత్సవంలో 4 మాడ వీధుల్లో ప్రత్యేకంగా గరుడ సేవ నాడు చాలామంది భక్తులు ఉదయం కొంచెం ఎండ తీవ్రత ఉన్న, మధ్యాహ్నము ఒక 3-4 దఫాలు కొద్దిగా వర్షం రావడము, దాని మూలన ఏంటంటే మిగతా అన్ని బ్రహ్మాండంగా ఉన్నా ఏమాత్రం మాడా స్ట్రీట్స్లో షెడ్ వేసేటువంటి అవకాశం ఉంటే పరిశీలించాల్సిందిగా సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. అయితే ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు ఇచ్చాం. సెప్టెంబర్, అక్టోబర్లో ఎప్పుడైతే మన బ్రహ్మోత్సవాలు ఉంటాయో అప్పుడు ఉన్నటువంటి వెదర్ పరిస్థితి ప్రకారం టెక్నికల్గా ఎటువంటి షెడ్స్ వేసేటువంటి అవకాశం ఉందా లేదా ఇవన్నీ పరిశీలించుకోమన్నాం. సో దాట్ దాన్ని బట్టి నెక్స్ట్ బ్రహ్మోత్సవం కల్లా అధికార యంత్రాంగం ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఇంకా చాలా సలహాలు సూచనలు భక్తులు అందరూ ఈమెయిల్స్ ద్వారా, వాట్సాప్స్ ద్వారా ఇప్పటికీ పంపిస్తూ ఉన్నారు. అటువంటి సలహాలు సూచనలు అంతకుముందు కూడా పరిగణనలోకి తీసుకొని సీనియర్ అధికారులు అందరూ కూడా ఎప్పటికీ అప్పుడు టీటీడీ బోర్డు ముందు ఎగ్జామిన్ చేసి వేసుకోవడము, టీటీడీ బోర్డు దాని మీద సరైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇవాళ కూడా సీనియర్ అధికారులు అందరూ కూడా ఇక్కడ మీ సలహాలు సూచనలు వినడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఇప్పుడు మీ సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఓం నమో వెంకటేశాయ. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్కారం సార్. ఓం నమో వెంకటేశ్వర సార్. ఓం నమో వెంకటేశ్వర సార్, నేను నా పేరు శ్రీనివాసులు, కడప నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి శ్రీనివాస్ గారు. సార్, ఇప్పుడు ఉన్న ప్రస్తుత స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ టికెట్స్ ఉన్నాయి కదా. అవునండి. అది ఎవరీ 3 months ఒకసారి రిలీజ్ చేస్తున్నారు. అట్లా కాకుండా నాది ఒక చిన్న సజెషన్ సార్. చెప్పండి. మేబీ అప్రూవ్ అవ్వచ్చు, కాకపోవచ్చు. రైట్. సో ఏమన్నా కొంచెం వెళ్ళాలి ఉంటారు కదా, సో అప్పటికప్పుడు బుక్ చేసుకోవాలంటే కాదు, అదే స్పెషల్ ఎంట్రీ దర్శన్ every month లో ఏదైనా ఒక రోజు మీరు అలాట్ చేశారనుకో కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుందని నా ఐడియా సార్. అంటే మీరు చేసేది నెలవారీగా రిలీజ్ చేయాలా కోట అంతా? నెలలో ఒక రోజు మాత్రం రిలీజ్ చేస్తే కొంచెం ఎమర్జెన్సీగా వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళొచ్చు కదా అని నా ఐడియా సార్. అంటే నెలలో ఒక రోజు, అంటే ప్రతి నెల మొత్తం నెలకి ఉన్నటువంటి కోట ఆ రోజు రిలీజ్ చేయాలా అంటారా, లేకపోతే నెలలో ఇంకొక రోజు ఎక్స్ట్రా కోట రిలీజ్ చేయాలంటున్నారు? నెలలో ఒక రోజు, ఏదో ఒక రోజు స్పెషల్ ఎంట్రీ దర్శన్ 300 రూపీస్ పెడితే బాగుంటుంది అని నా ఆలోచన. ఎవరి నెల ఒక్కొక్క రోజు సార్, ప్రతి నెల ఒక్కొక్క రోజు మాత్రం, ఏదో ఒక రోజు నెలలో. ఓకే ఓకే, అర్థమైంది. ఇప్పుడు మేము ఎగ్జామిన్ చేద్దామండి ఈ సజెషన్. థ్యాంక్ యూ సార్. హైదరాబాద్ నుండి వసుంధర గారు. నమస్కారం, చెప్పండి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. సార్, ఒక చిన్న సలహా అండి. నేను సలహా ఇచ్చేదంతా కాదు కానీ, చెప్పండి. ఈ 300 టికెట్స్ వాళ్ళని కంపార్ట్మెంట్ లో కూర్చోబెడుతున్నారు కదా. అవునమ్మా. వాళ్ళకి అన్నప్రసాదం ఇస్తున్నారండి. వెనక నుంచి అన్నప్రసాదం ఇస్తున్నారు, ముందు నుంచి గేట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ వేడిగా అది తినలేక ఇటు వెళ్ళాలన్న తొందరలో అది అక్కడే పడేసి పరిగెత్తుతున్నారు. అన్నప్రసాదం చాలా వేస్ట్ అవుతుంది. ఇది 2 times నేను నా కళ్ళతో చూశాను. అదొకటి మీకు ఇవ్వాలనేసి. అది ఇంకొకటి ఏంటంటే పూలు పెట్టుకొని వస్తున్నారు.
మనకి వెంకటేశ్వర స్వామికి పూలు పెట్టుకొని రావద్దు అనేసి వెనకటి నుంచి ఉన్న ఒక ఇది కదా. ఎస్ అమ్మా. అదొకటి అండి. ఇంకొకటి ఏంటంటే తల ఇరబోసుకొని వస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు డ్రెస్ కోడ్ ఎలా పెట్టారో తల కూడా అలాగే జుట్టు వేసుకున్న వాళ్ళకే అంగీకరిస్తామని చెప్పేసి వాళ్ళని కూడా చేస్తే బాగుంటుంది అనేసి నా సలహా అండి. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు మీరు చెప్పేది ఫస్ట్ పాయింట్, అంటే వాళ్ళకి రిలీజ్ చేసే సమయానికి జస్ట్ ఒక 5-10 నిమిషాల ముందు అన్నప్రసాదాలు ఇస్తూ ఉన్నారు. అది నేను ఆ రోజు క్యూ లైన్లో ఉన్నప్పుడు కూడా చాలామంది భక్తులు తెలియజేశారు. అది కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ వేడి వేడి అన్నప్రసాదము వాళ్ళు తినలేక ఇక్కడక్కడ పడేస్తున్నారు. అన్నప్రసాదం వేస్టే కాకుండా అంటే ఇంకా ప్రమాదాలు కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంది అక్కడ. సో అది కంట్రోల్ చేసుకోవాలి. మీరు ఇచ్చేటువంటి సలహా అబ్సల్యూట్లీ కరెక్ట్. అది దాని మీద ఇప్పుడు మేము దృష్టి సారించి ఉన్నాము. బహుశా త్వరలో దీన్ని ఒక సిస్టమ్ ప్రకారము కంట్రోల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. రెండోది, ఇప్పుడు ఆ పుష్పాల గురించి చెప్పారు. అంటే మేము ఒకవైపు అవగాహన కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాము, ఇంకా పకడ్బందీగా చేద్దాం. భక్తులు కూడా మనవి చేస్తున్నా, అంటే ఏదైతే ఎప్పటికెప్పుడు టీటీడీ సలహాలు సూచనలు ఇస్తున్నారు, అంటే సాంప్రదాయం ఏ విధంగా ఉంది తిరుమలలో, ఏ విధంగా పాటించాలి, దాన్ని భక్తులు అందరూ కూడా ఇచ్చినటువంటి సలహాలు సూచనలు పాటిస్తే అందరికీ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా భక్తులు అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస్ గారు నమస్కారం అండి, చెప్పండి. నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ, చెప్పండి. లడ్డూ సేవలు పునరుద్ధరిస్తే బాగుంటుంది కదా సార్, ఎందుకంటే కాంట్రాక్ట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల టీటీడీకి ఆదాయం కూడా ఇదవుతుంది, తర్వాత లడ్డూ సేవ వల్ల భక్తులకి సేవ దొరుకుతుంది కదా. అంతే అండి. అంటే కొన్ని కారణాల వల్ల అంతకుముందు సేవ ఉన్నా కూడా ఆపేశారు. అయితే ఇప్పుడు రెగ్యులర్ ఎంప్లాయీస్ కౌంటర్స్ మీద డ్యూటీ చేస్తూ ఉన్నారు. అంటే ఫర్దర్గా ఇప్పుడు దీన్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి మేము ఆలోచిద్దామండి ఒకసారి. నమస్కారం అండి వీరబాబు గారు, చెప్పండి. సార్ నమస్తే సార్. మొన్న బ్రహ్మోత్సవాలకు వచ్చాను సార్, అన్ని చాలా బాగా చేశారు సార్. ధన్యవాదాలు. మీరు విన్నపం ఏంటంటే సార్, మీరు ఎక్కడి నుంచో నడిచి వస్తున్నప్పుడు అలిపిరి కానీ శ్రీవారి మెట్లు కానీ దానికి ఒక కోట అని పెట్టారు సార్. సార్ అది అంటే పర్టికులర్ గా కోట ఈ టైం వరకు ఇస్తారు, ఈ టైం వరకు ఇస్తారు అని పెట్టారు సార్. అంతకు ముందు అంటే కోవిడ్ బిఫోర్ అయితే మనం ఎప్పుడు వచ్చినా అది ఎనీ టైమ్ చేసేవారు సార్ మామూలుగా మీకు అక్కడ. కానీ ఇప్పుడు అలా కాకుండా కోటా పెట్టారు కదా సార్. అవునండి. ఆ కోటా లేకుండా అంటే నడిచే వాళ్ళకి ఎప్పుడైనా ఇచ్చేలాగా ఏమన్నా అవకాశం ఉంటే చూడండి సార్. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రకరకాల కోటాలు ఇప్పుడు ఏర్పడ్డాయి. ఇప్పుడు అంతకుముందు స్టార్టింగ్లో మనం ఎప్పుడైతే ఈ నడిచి వచ్చే వాళ్ళకి మనం టోకన్స్ ప్రారంభించాము, ఆ రోజుకి ఇప్పుడు ఈ ఆన్లైన్ ఎస్ఐడి టోకన్స్ అంతగా లేవు. ఆఫ్టర్ దట్ ఏమైంది, ఇప్పుడు రోజువారీగా మనం 15,000 నుంచి 25,000 వరకు ఆన్లైన్ ఎస్ఐడి టోకన్స్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు మనకి టెంపుల్ కెపాసిటీ ఏమో రోజువారీగా 60,000 నుంచి 80,000 వరకు ఉంటుంది, డిపెండింగ్ ఆన్ శుక్రవారం, ఆదివారం, శనివారం ఇవన్నీ. సో దీంట్లో అది కాకుండా ఇప్పుడు మనం వృద్ధులకి, దివ్యాంగులకి, చంటి పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి అట్లాగా రకరకాల కోటాలు ఇవన్నీ ఇవ్వాలి. అంతేకాకుండా ఎస్ఎస్డి స్లాట్స్ ఇవ్వాలి కింద తిరుపతిలో. జనరల్ సర్వదర్శనం క్యూ మెయింటైన్ చేసుకోవాలి. సో ఒక 5-6 రకాల కోటాలు ఉన్నాయి కాబట్టి ఏ ఒక కోట ఎక్కువ పెంచుకున్నా మిగతా వాటికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మనం అన్ని కలిపి ఒక వ్యూ తీసుకోవాల్సి ఉంటే అవసరం ఉంది. అయినా మీరు ఇచ్చేటువంటి సలహాలు అంటే ఏ సీజన్లో ఎటువంటి అవకాశం ఉందో అధికార యంత్రాంగం కూర్చొని ఆలోచించుకొని దాని మీద ఒక సరైన నిర్ణయం తీసుకుంటామండి. ఓం నమో వెంకటేశాయ. నమస్కారం అండి నాగేశ్వర్ గారు, చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, చెప్పండి నాగేశ్వర్ గారు. బ్రహ్మోత్సవాలు చాలా ఎక్సలెంట్ గా కండక్ట్ చేశారు సార్. ధన్యవాదాలు నాగేశ్వర్. చెప్పండి సార్. ఒకటే సార్, ఎంతో శ్రమతో ఓర్పుతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన తర్వాత, స్వామివారి ముందుకు వచ్చిన తర్వాత అండి అక్కడ తొక్కిసలాట జరుగుతుంది సార్. అవునండి. అక్కడ కిక్కిరిసిపోతున్నారు. స్లాబ్ 300 రూపాయల టికెట్ కానివ్వండి, సర్వదర్శనం కానివ్వండి, ఇంకెవరికండి అక్కడ డంప్ చేస్తున్నారు సార్ ఎంట్రన్స్ లో. అవునండి. సెక్యూరిటీ కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు సార్. మీరు వాట్ ఐ అబ్జర్వ్ ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ సార్. అవునండి. అలా పిల్లలతో కూడా మేము బాధపడ్డాం సార్ 2 times. ఈ సంవత్సరం నేను 2 times కూడా వచ్చాను స్వామివారి దగ్గర సార్. అక్కడ ఏంటంటే 300 టికెట్ కానీ జనరల్ కానీ అక్కడ కూడా బార్కెట్లు అని పెట్టేది సార్. ఎవరికి వాళ్ళు ఫ్రీగా స్వామివారిని దర్శించేట్టుగా ఉంటే కొద్దిగా ఈ తొక్కిసలాట ఉండదనేది నా అభిప్రాయం సార్. చాలా సంతోషం సార్ భక్తులకి.
ఇప్పుడు మీరే పాయింట్అవుట్ చేసినటువంటి పరిస్థితి చాలామంది భక్తులు కూడా తెలియచేశారు. నేను గత వారము ఒక 3-4 సార్లు ఈవినింగ్, లేట్ ఈవినింగ్ అంటే నైట్ 9, 10, 11 ఆ ప్రాంతంలో ఆ క్యూ లైన్ మూవ్మెంట్ ఇవంతా కూడా పరిశీలించాను. అయితే మీరు చెప్పినట్లు చాలామంది భక్తులు గ్యాదర్ అయ్యి అక్కడ మహాద్వారం దగ్గర, వెండి వాకిలి దగ్గర, బంగారు వాకిలి దగ్గర, మళ్ళీ ఎగ్జిట్ దగ్గర కూడా కంజెషన్ అయిపోయి ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే అక్కడ ఇప్పటికే శ్రీవారి సేవకులు డ్యూటీలు ఇచ్చి ఉన్నాం. అంటే ఓన్లీ టీటీడీ స్టాఫ్, విజిలెన్స్ స్టాఫే కాకుండా శ్రీవారి సేవకులు కూడా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా దాంట్లో వచ్చింది ఇబ్బంది ఒకటేమో, మేము అక్కడ ఉన్నటువంటి శ్రీవారి సేవకులకి అదేవిధంగా టీటీడీ అధికార యంత్రాంగానికి కూడా ఎప్పటికెప్పుడు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాం. అంటే భక్తులతో ఏ విధంగా వ్యవహరించుకోవాలి, ఏ విధంగా సమయం పాటించాలి. ఎందుకంటే ఇప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళు అదే డ్యూటీలో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా అంటే మనం ఇంటరాక్ట్ అయ్యేది ఇది ఒక రిలీజియస్ ప్లేసు, డివోటీస్తో ఏ విధంగా ఇంటరాక్ట్ కావాలి, కంటిన్యూస్గా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఇవన్నీ ఇస్తూ ఉన్నాం. ఒక్కొక్కసారి ల్యాప్సెస్ జరుగుతున్నాయి, అది వాస్తవం. ఇంకొకటి అంటే దీంట్లో మనం ఏమాత్రము అధికార యంత్రాంగం కానీ శ్రీవారి సేవకులు కానీ ఇక్కడ ప్రయత్నం చేయకపోతే క్యూ లైన్ మూవ్మెంట్ బాగా స్లో అయ్యే ఉంటే అవకాశం ఉంది. అక్కడ అంటే ఫ్రీగా మనము దర్శనం చేద్దాం అనుకుంటే ప్రతి ఒక్కరికి ఆబ్వియస్లీ ఇప్పుడు స్వామివారి దగ్గర వచ్చేటప్పుడు ఒక 30 సెకండ్స్ అయినా ఒక నిమిషం అయినా ఉండాలనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అంటే ఇన్ని గంటలు వెయిట్ చేసి మనము దర్శనానికి వస్తాం కాబట్టి. సర్వదర్శనంకి అయితే ఒక్కోసారి 15 గంటలు 20 గంటలు కూడా వేచి ఉంటారు. 20 గంటలు వేచి ఉన్నప్పుడు వచ్చేటప్పుడు కనీసం ఒక్క నిమిషం అయినా స్వామివారిని చూడాలనేది అందరికీ ఒకటి ఒక ఎక్స్పెక్టేషన్. అయితే ఇప్పుడు మనం రోజువారీగా 60,000, 70,000, 80,000 మంది దర్శనం చేసుకున్నప్పుడు ఇంత అవకాశం, ఇంత టైం అక్కడ ఉండదు. లేనప్పుడు ఎంత కొంత ఎఫర్ట్ వీళ్ళు చేసుకోవాల్సి వస్తుంది. కానీ అంటే వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. అంటే ఏ విధంగా వ్యవహరించుకోవాలి, భక్తుల్ని తిట్టేటువంటి పరిస్థితి ఉండొద్దు, అటువంటి వ్యవహారం వాళ్ళు చేసుకోకూడదు. అందరినీ రెస్పెక్ట్ ఇస్తూ కాస్త క్యూ మూమెంట్ స్మూత్గా ఉండే విధంగా ప్రయత్నం వాళ్ళు చేసుకోవాలి. అటువంటి సలహా సూచన వాళ్ళకి ఇస్తున్నాం. ఇంకా దీన్ని పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తామండి. ఓం నమో వెంకటేశాయ. పద్మావతి దేవి శ్రీనివాసుని పరిణయమాడిన పరమపావన పుణ్యక్షేత్రం నారాయణవనం. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెలవై భక్తుల కోరికలను ఈడేరుస్తున్నారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయంలో గురువారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి ఘంటాస్వరూపమైన శ్రీ వేదాంత దేశికుల వారి తిరునక్షత్ర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారిని ఓ తిరుచిపై, వేదాంత దేశికుల వారిని మరో తిరుచిపై వేంచేపు చేసి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మాడవీధులలో ఎదురెదురుగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి, శ్రీ వేదాంత దేశికుల వారు ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా మాడవీధులలో శ్రీ వైష్ణవ పండితులు వేదాంత దేశికుల వారు రచించిన దయాశతకం, హైగ్రీవ స్తోత్రములను పఠించారు. అనంతరం సేవాకాలం శాతుమొర నిర్వహించారు. ఆపై శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ధరించిన పుష్పమాలికను శ్రీ వేదాంత దేశికుల వారి మూలమూర్తి, ఉత్సవమూర్తికి అలంకరించి శ్రీ శఠారిని అనుగ్రహించారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి జరిగిన ధ్వజ అవరోహణంతో వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల్లో పాలు పంచుకున్న అర్చకులు, వైఖనస ఆగమ పండితులకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ బహుమానం అందజేశారు. ఆగమ పండితులు అర్చకులను ఘనంగా సత్కరించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల గుండా ప్రదక్షిణగా అర్చక నిలయంకు తీసుకువచ్చారు.
అక్కడ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ను ఆలయ అధికారులను ఆగమ పండితులను సత్కరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్లా కార్తిక్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అలాగే రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలంలో రామ్లీలా మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. భద్రాచలంలోని దసరా మండపం వేదికగా సంప్రదాయ శోభితంగా నిర్వహించిన రామ్లీలా ఉత్సవ వీక్షణంతో భక్తులు ముగ్ధులయ్యారు. ముందుగా శ్రీ సీతారామస్వామి ఆలయం నుండి సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని చక్కటి అలంకరణలతో ఊరేగింపుగా దసరా మండపానికి తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ అర్చకులు జమ్మి చెట్టుకు వస్త్ర సమర్పణ చేసి పూజలు నిర్వహించారు. అనంతరం జమ్మి చెట్టు వద్ద రాముల వారి ధనుస్సు ఇతర ఆయుధాలను ఉంచి పూజలు చేశారు. తరువాత సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి సెమీ పూజలను నిర్వహించి రామ్లీలా ఉత్సవం జరిపి నివేదన మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం రావణాసురుని దిష్టిబొమ్మ దహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దసరా మండపం భక్తుల జై శ్రీరామ్ నామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఈ కార్యక్రమంలో భద్రాచల సీతారామచంద్ర స్వామి ఆలయ ఈవో దామోదర్ అశేషంగా భక్తులు పాల్గొన్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వరాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు శోభాయమానంగా పరిసమాప్తమయ్యాయి. 9 రోజుల పాటు నవనవోన్మేషంగా జరిగిన దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అశేష భక్తకోటి అమ్మవారిని సేవించి పునీతులయ్యారు. ఉత్సవాలలో చివరి రోజున ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. జూబ్లీ హిల్స్ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం స్థానిక సలహా సంఘం అధ్యక్షుడిగా అట్టిగడ్డ వెంకటేశ్వర రెడ్డి గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దంపతి సమేతంగా ఆలయం వద్దకు చేరుకున్న వెంకటేశ్వర రెడ్డికి జూబ్లీ హిల్స్ ఆలయ అధికారులు, అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వాగతం పలికారు. అనంతరం ఆయన ధ్వజస్తంభానికి మొక్కుకుని ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. తరువాత స్థానిక సలహా సంఘం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అర్చకులు వీరికి వేదాశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. శ్రీచక్ర అధిష్టాన దేవత శ్రీ లలితాదేవి అమ్మవారు ఉత్సవ శోభితంగా దర్శనమిచ్చారు. కర్నూలు పట్టణం పాత ఊరిలోని జమ్మి చెట్టు పక్కన ఉన్న లలితాపీఠం ఈ సందర్భంగా సుగంధ భరితంగా పరిమళించింది. విజయదశమిని పురస్కరించుకుని పీఠం వ్యవస్థాపకులు శ్రీ గురు సుబ్రహ్మణ్య స్వామివారి ఆధ్వర్యంలో అర్చకులు అమ్మవారి మూలమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో స్నపనాభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి కవచధరణ, కిరీటం, బంగారు రత్నాభరణాలు, పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరణ చేసి సహస్రనామావళి సహితంగా కుంకుమార్చన జరిపారు. నివేదన, నక్షత్ర హారతులు సమర్పించారు. శ్రీ లలితాదేవి అయి నమః అని స్మరిస్తూ భక్తులు అమ్మవారి సేవలో తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆశ్వయుజ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని వర్ణశోభిత డేరీ పుష్పాలతో చూడచక్కగా అలంకరించారు. ఇక ఆలయంలోని నిత్య కళ్యాణ మండపంలో తొలుత స్వామివారికి శ్రీ మహావిష్ణువు అలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా, స్వామివారిని పెండ్లి కుమారుడిగా అలంకరించి వేదికపై వేంచేపు చేసి షోడశోపచారాలను నిర్వహించారు. వేద పండితులు చతుర్వేదాలను పారాయణం చేస్తుండగా స్వామి అమ్మవార్లకు ఫలాలు, మధుర పదార్థాలను నైవేద్యంగా సమర్పించి మహామంగళహారతులు సమర్పించారు. చిత్తూరు నీవా నది సమీపంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పెరటాసి బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ముందుగా సర్వాంగ సుందరంగా అలంకరించిన శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారిని గరుడ ధ్వజపటాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగించారు. అనంతరం ఉత్సవర్లను ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు. ఆపై ధ్వజస్తంభానికి పాలు, పెరుగు, పసుపు, చందనం, పవిత్ర జలాలతో అభిషేకం నిర్వహించి పుష్పమాలలతో అలంకరించారు. ఆపై బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి బ్రహ్మోత్సవాలను ప్రారంభించారు.
తెలంగాణలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. 9 రోజుల పాటు ఎంతో వేడుకగా జరిగిన ఉత్సవాల్లో చివరి రోజున శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. ఆలయంలోని మండపంలో అమ్మవారిని పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో మహాలక్ష్మిగా అలంకరించి అష్టోత్తర శతనామావళి నిర్వహించారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని తరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.